జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం నుంచి 14వ శ్లోకాన్ని తెలుసుకుందాం. నమాం కర్మాణి లింపతి నమే కర్మ ఫలసృహ ఇతి మాం యో అభిజానతి కర్మ భిన్న సబద్యతే. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నాడంటే, నాకు నమాం కర్మాణి లింపతి నమే కర్మ ఫలసృహ, నాకు కర్మ ఫలాసక్తి లేదు కాబట్టి, అంటే కర్మల మీద ఆసక్తి లేదు కాబట్టి నాకు ఈ కర్మలు నన్ను అంటవు అని ఇక్కడ తెలియజేస్తూ ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, ఇతిమా అభిజానతి కర్మ భిన్న సబద్యతే. ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో, ఈ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు కూడా కర్మకి బద్ధులు కారు అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నమాట. కాబట్టి దీని శ్లోకంలో దీని గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఇంకొకసారి దాని గురించి మళ్ళీ ఇంకా విపులంగా తెలుసుకుందాం అన్నమాట. ఈ కర్మ ఫలాసక్తి అంటే, ఎప్పుడైతే మనం చేసే పనులు, ఈ పని చేస్తున్నాం, ఆ పని చేస్తున్నాం, మనం చేస్తున్నాం, నేను చేస్తున్నాను, నేను ఇది నాకు చేస్తున్నాను అనే ఎప్పుడైతే మనం దాని మీద చేస్తున్నాను, మనము నేను అనే ఒక ఆలోచన వచ్చిందనుకోండి, మనం ఎప్పుడైతే చేస్తున్నాం అనే ఒక ఆలోచన రాగానే మనకి దాని మీద ఏమవుతుంది, దాని మీద కోరిక కలుగుతుంది, అలాగే దాని మీద మమకారం కలుగుద్ది, అలాగే దాని మీద మన అంతఃకరణలో కూడా ఏర్పడుద్ది, నేను చేస్తున్నా అనే ఒక భావం ఏర్పడుతుంది. ఎప్పుడైతే అలా భావం ఏర్పడిందంటే అక్కడ మనకేమవుతుంది, సంచిత కర్మ ఏర్పడిపోతుంది. అంటే మళ్ళీ మనకి ఇంకొక అనుభవించాల్సిన ఇంకోటి వచ్చేసింది అన్నమాట. అలాగే దానివల్ల ఏమవుతుంది, మనిషి ఇంకొక జన్మలు పెంచుకుంటూ పోతూ ఉంటాడు. అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, అతనికి ఎలాంటి కర్మ ఫలాచ లేదు, దాని మీద ఆశ లేదు, ఏవి లేదు. దేనికి చేస్తాడు భగవంతుడు? లోక కళ్యాణార్థం కోసమే ఈ కర్మలన్నీ చేస్తాడు. ఈ సృష్టి, ఇవన్నీ కర్మలన్నీ కూడా లోక కళ్యాణం. భగవంతుడు ఏ పని చేసినా లోక కళ్యాణం కోసం చేస్తాడు. అందుకనే ఈ మనుషుడు ఏం చేస్తాడు, ఈ యొక్క భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఈ కర్మలన్నిటిని చూసి తను అనుసరించి ఎలా చేస్తున్నాడో అనుసరించుకొని తను దాన్ని భగవంతుడు ఏ విధంగా చేయగలుగుతాడు అంటే చెప్తున్నాడు కదా, నాకు ఎటువంటి ఫలాపేక్ష లేదు, నేను లోక కళ్యాణం కోసం చేస్తున్నాను. కాబట్టి నలుగురు శ్రేయస్సు, అందరూ బాగుండాలి, ఒక శ్రేయస్సు, సమాజం బాగుండాలి, అలాగే సృష్టి బాగుండాలి అని ఒక శ్రేయస్సులు చేస్తున్నాడు. సృష్టి ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వర్తించాలి అని ఒక చేస్తూ దాని మీద ఎటువంటి ఆసక్తి లేదంటున్నాడు. కాబట్టి ఈ మనుషుడు కూడా ఏం చేయాలంటే స్వామి యొక్క గుణగణాలను ఆశ్రయిస్తారు. ఎవరైతే ఆశ్రయిస్తారో, ఈ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళల్లో కూడా ఏమవుతుంది, ఇప్పుడు ఒకళ్ళని చూసి మనం మారే ప్రయత్నం చేసామనుకోండి, మన ఆలోచన కూడా నిదానంగా మార్చుకోగలుగుతాం. ఎప్పుడైతే ఇదంతా నాది కాదు, ఇది నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు, ఇది నా కర్మ కాదు, నేను చేయాల్సింది కాదు, నేను ఎవరికి బాధ్యుని కాదు, ఇది నేను లోక కళ్యాణం చేస్తున్నాను, లోక కళ్యాణార్థం చేస్తున్నాను, కాబట్టి దీని మీద ఎటువంటి నాకు ఫలాపేక్ష లేదు అని ఎవరైతే సమాజంలో ముందుకు వచ్చి సేవ చేయగలుగుతారో వాళ్ళకి ఎటువంటి కర్మలు అంటవు అని ఈ వాక్యం ద్వారా భగవంతుడు తెలియజేస్తున్నాడు. తన తత్వరూపాన్ని తెలుసుకోమంటున్నాడు. తెలుసుకున్న వాళ్ళు కూడా కర్మకి బద్ధులు కారని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి హిందూ బంధువులారా, నిత్యము ఒక శ్లోకాన్ని వినే ప్రయత్నం చేయండి. దీన్ని కనీసం ఆచరించే ప్రయత్నం, ఒక శ్లోకాన్ని మనం తెలుసుకున్నా కూడా మన జీవితంలో మార్పులు ఎన్నో వస్తాయి. తర్వాత మన జీవితంలో ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే మనం భారం అనేది భగవంతుడికి వేస్తామో మనకి ఒత్తిడి తగ్గుతుంది. ఎప్పుడైతే మనలో ఒత్తిడి తగ్గిందనుకోండి, మీకు తెలియకుండానే జబ్బులు మన దరి చేరవు. ఇది మాత్రం ఖచ్చితమైన నిజము. కాబట్టి జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.